అందరికీ శుభోదయం అండి. ఈరోజు ముఖ్యంగా మనము వృషభ రాశి, కర్కాటక రాశి, తులారాశి వారి గురించి చెప్పుకోబోతున్నాము. వీళ్ళ యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయండి. అనవసర కొనుగోళ్లను కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఉద్యోగంలో నిదానంగా స్థిరంగా ముందుకు సాగుతూ ఉంటారండి. ఓకే, కుటుంబ బాధ్యతలు చాలా బాగా పెరుగుతాయండి. ఆరోగ్యపరంగా అలసట కొంచెం రావచ్చు, కానీ ఆదాయం అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, వ్యయం అనేది ఎక్కువగా ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అవమానం అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, దాని గురించి వరి ఏం లేదు. శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ఉందండి. అదృష్ట సంఖ్య నెంబర్ 6. ఓకే, వీళ్ళకి ఏం చేయాలంటే శివుడికి నీరు సమర్పించడం లాంటిది మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, తర్వాత రాశి వచ్చేసి కర్కాటక రాశి. వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, కుటుంబంలో ఆనందకరమైన వార్తలు చాలా బాగా వింటారండి. ఓకే, స్థిరాస్తి విషయాల్లో చర్చలు చాలా జరుగుతాయి. అంటే భూ వివాదాలు కానీ ఏదైనా మొత్తం చర్చలు వాటి గురించి ఓకే సెటిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు ఆలోచన వస్తుంది. ఓకే, అంటే చేంజ్ అవుదామా లేదా అన్న ఆలోచన వస్తుంది, కానీ కాస్త త్వరపడకండి దయచేసి. ఓకే, వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది నెంబర్ 6, కానీ ఖర్చు తక్కువగానే ఉందండి ఆదాయంతో పరిస్థితి. దాని గురించి వరి ఏం లేదు, అవమానం అస్సలు లేదు, దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు. అదృష్ట సంఖ్య నెంబర్ 2. సింపుల్గా మీరు తల్లిదండ్రులకి ఆశీర్వాదం తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి తులారాశి వారికి చాలా శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా ఉందండి. ప్రేమ దాంపత్య జీవితం ఆనందంగా గడుగుతుంది. ఓకే, వ్యాపారంలో చాలా లాభాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది చేతికి రావడం అనేది జరుగుతూ ఉంది. కొత్త ఒప్పందాలు చాలా బాగా చేసుకునే అవకాశం అనేది ఈ తులారాశి వారికి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయం మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, నెంబర్ 8గా చెప్పుకోవచ్చు. 10కి వ్యయం అనేది తక్కువగా ఉంది. ఓకే, రాజయోగం అద్భుతంగా ఉంది, అవమానం అస్సలు లేదు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శుభ సమయం అన్నమాట వీళ్ళకి. అదృష్ట సంఖ్య నెంబర్ 6. మార్నింగ్ ఎప్పుడైనా పర్లేదు, మార్నింగ్. ఓకే, 10 వరకు లక్ష్మీదేవిని పూజించడం అనేది తప్పకుండా చేయండి. ఓకే, అదే కాకుండా హెల్త్కి, రిలేషన్షిప్కి, కెరీర్కి, మనీకి వీటిలో కూడా మీరు అద్భుతంగా సక్సెస్ అవ్వాలి. వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే కనుక క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి, వీటిని తప్పకుండా వాడండి. ఓకే, చాలా అతి తక్కువ ధరకే కేవలం. ఓకే, ఎక్కడ మార్కెట్లో లేని విధంగా ఎవరు బయట మార్కెట్లో సింథటిక్ క్రిస్టల్స్ వాడి మోసపోతున్నారు, అలా వద్దు. డైరెక్ట్గా ఈ కంపెనీ నుండి తెప్పించినవండి. ఇవి కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ప్రతి ఒక్క క్రిస్టల్స్ కూడా చాలా వాల్యుబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.